ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే హత్య జరిగిన రోజున 7 గంటల నుంచి వివేకానందరెడ్డి ఇది గుండెపోటు అని ప్రచారం చేసింది సాక్షి అంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత హత్యా ప్రదేశానికి వచ్చి ఇది గుండెపోటు కాదు హత్య అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత ఇది తెలుగుదేశం వాళ్ళు చేపించింది అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు. సిబిఐ ఎంక్వైరీ కావాలి అని కోరింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదు అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు. నేను వేసే సిట్టు సరిపోతుంది అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ఎంక్వైరీ సరిగ్గా జరగటం లేదు అంటే లేదు అవినాష్ని దీంట్లో మనం ఇరికిస్తే అవినాష్ని దీంట్లో వేలు పెట్టి చూపిస్తే అవినాష్ నన్ను వదిలేసి బీజేపీ పార్టీలో చేరిపోతాడు అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆఖరికి సునీత ఎంత బ్రతిమిలాడిన సిబిఐకి ఒప్పుకోకపోవడంతో తను విభేదించి చాలా మనసు కష్టం చేసుకుని గుండె భారంతో ఒకతే బయటికి వెళ్లి సిబిఐని ఎంక్వైరీ కోసం కోరడం జరిగింది. కోర్టుకు వెళ్ళింది. ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీ కూడా ఆదేశించింది కోర్టు.